మా అక్కగారు మా అమ్మకు కాళ్ళకి పసుపు రాస్తున్నది. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ పసుపెంత ఛాయ, ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ పసుపెంత ఛాయ, ముత్తు మురిపానెన్ మూడు పువ్వులు ఆరు కాయల్లు కోన, ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ పసుపెంత ఛాయ. అబ్బో, మా అమ్మ చూడండి పాట పాడుతోంది. మా అమ్మ పి సుశీల అయిపోయింది ఈరోజు. మధ్యలో కూర్చున్నది మా పిన్ని. మగడు మెచ్చిన చానకాపురంలోన మొగలి పూలవాన ముత్యాలవాన, ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లిపాదికి అంత వైభోగం, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఇలా ఇంకా తను ముగ్గురు ఆడపిల్లలకి సరే వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిన సందర్భంగా ముగ్గురు ఆడపిల్లలకి కూడా ఇలాగా చీరలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చుకుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మ కూడా ఉంటే ఎంత సంతోషపడేదో, కానీ అమ్మ లేదు ఇప్పుడు. కానీ ఆ లోటు తెలుస్తుంది. ఎవరికైనా పుట్టింటిలో అమ్మ ఉంటేనే కదా ఆనందము వేరుగా ఉంటుంది, అమ్మ నాన్న ఉన్న ఆనందము. సరే నాన్న లేరు, అమ్మైనా ఉంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఆ లోటు అనేది తెలుస్తూనే ఉంది. ఇంకా ముగ్గురు ఆడపిల్లల దగ్గర తమ్ముడు మరదలు ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు వారికి. మా దీవెనలు, అమ్మా నాన్న దీవెనలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి.